భీమిరెడ్డి నరసింహారెడ్డి గారి జీవితం పేద ప్రజలకు అంకితం. ఎక్కడైతే ఆపద ఉందో, ఎక్కడైతే ప్రజలు ఇబ్బందులు ఉన్నారో భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు అక్కడ ఉండేది. ఒక మాటలో చెప్పాలంటే కొంగ ఎక్కడ ఉంటుందంటే నీళ్ళు ఎక్కడ ఉంటే కొంగ అక్కడ ఉంటుంది. భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు ఉంటే అక్కడ ఏదో ఆపద పొంచి ఉన్నది, దాన్ని ఆ ఆపదను పేద ప్రజల నుంచి దూరం చేయడానికి, ఆ ఆపదను తొలగించడానికి భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు ఉండదు. ఇప్పుడు మనోళ్ళు చెప్పినట్టు చిన్న వార్డు మెంబర్ చాలు కోటాన కోట్లు సంపాదించాలి. భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు 5 సార్లు ప్రజాప్రతినిధి ఎన్నికై కేవలం నేను లాస్ట్ దశలో చనిపోయే దశలో ఒకసారి హైదరాబాద్కు నేను కళాకారులు సత్యం 3 సత్యం వాళ్ళని పోతే ఒక బెడ్ మీద పడుకున్నాడు పాపం. ఆ బెడ్ సింగిల్ కార్డ్ బెడ్. ఆ బెడ్ మీద వేసేది అది ప్లేవుడ్ చెక్క పైన తేలిపోయింది. దాని మీద బొంతేసుకొని పడుకున్నాడు. దాన్ని చూస్తే చాలా ఇబ్బంది అనిపించింది. అంటే అంత కడు పేదరికం కూడా, పార్లమెంట్ సభ్యులు అంటే మామూలు విషయం కాదు, అంత కడు పేదరికం కూడా అనుభవించిన భీమిరెడ్డి నరసింహారెడ్డి పెద్దల దగ్గర గుర్తుండకపోవచ్చు, కానీ పేద ప్రజల గుండెలో మాత్రం ఎప్పుడు తను చిరస్థాయిగా ఉంటాడు. ఇప్పుడు రాజకీయ నాయకులు చాలా మంది అంటారు కమ్యూనిజం లేదు, కమ్యూనిజం ఏడా ఉందని. మనోజ్ సీన్ చెప్పినట్టు కమ్యూనిజం ఎప్పుడైతే నిర్బంధం వస్తే అప్పుడు చైతన్యం వస్తుంది. ఆ నిర్బంధం చైతన్యం తేవడం కోసం కమ్యూనిజం ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు బ్రహ్మాండంగా దొరైన మనం కూర్చొని మందు పోయొచ్చు. మందు తాగేది ఒకటే, కానీ ఆడ మన రూపం మారింది. గిలాస్ అని ఇచ్చేది మనం, కానీ మనం ఒకటే ఫీలింగ్, నేను ఆయన కూర్చొని తాగినామని. గిలాస్ ఇవ్వడానికి ఇచ్చింటే మళ్ళీ మనది. అది గుర్తుపెట్టుకోవాలి. కమ్యూనిస్టులుగా కొంతమంది ఉండొచ్చు, కమ్యూనిస్టులు కూడా నాటి పేద ఇబ్బందులు తొలగించడానికి కమ్యూనిస్టు అవతారం ఎత్తితే, ఇప్పుడు కొంతమంది కమ్యూనిస్టు అందరూ మంచి కమ్యూనిస్టులు ఉన్నట్టు లేకపోవచ్చు. ఇప్పుడున్న వాతావరణం, ఇప్పుడున్న ప్రజా పరిస్థితి బట్టి కమ్యూనిస్టు కొంత మార్పు చెందవచ్చు. కానీ భవిష్యత్తు తరాలు మొత్తం కమ్యూనిజం వైపు చూడాల్సి వస్తుంది. కమ్యూనిజం అజేయం, కమ్యూనిజం ఖచ్చితంగా ఉద్యమిస్తుంది. కమ్యూనిజం ఉన్నది. కమ్యూనిజం మరొక తరుణంలో ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. అప్పుడు కమ్యూనిస్టులు అవసరం ఉంటుంది. ఇప్పుడున్న కమ్యూనిస్టులు మరొకసారి ఉద్యమించాల్సిన సమయం ఆసనమైంది. అది కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు మాకు నేర్పిన స్ఫూర్తి మాత్రమే. మేము మంచిగా ఉండి ఒకవేళ మా కూడి మేము తినవచ్చు, కాకపోతే 10 మందిలో ఆర్భాటం లేకపోవచ్చు. కాక భవిష్యత్ తరాలకు భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు చేసిన సేవ తెలియజేయడం కోసం మాత్రమే ఈ వర్ధంతి చేయాల్సి వస్తుందని రిక్వెస్ట్ చేస్తూ, చాలా మంది వినాయక చవితిని